సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో మంచి స్టూడెంట్గా రాణించాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా హై స్కూల్ స్టూడెంటు, ఒక ఇంటర్మీడియట్ స్టూడెంటు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కేవలం పరీక్షలు పాస్ అవ్వడం కోసం కాదు, మొదటి నుంచి చక్కగా చదివే స్టూడెంట్ కోసం ఇవన్నీ. లాస్ట్కి చదివేవాళ్ళు ఆ చదువుకి చాలా కష్టం. ఏదో పరీక్షలో పాస్ అవ్వాలంటే ముక్కును పట్టి కొంత దింపేయడం తప్ప వాడికి ఒక మెథడాలజీ ఉండదు. ఏదో ఎవరి దారి వాడుకుంటుంది, ఎలా గుర్తుంచుకోవాలనేది వాడుకుంటుంది. అలా కాదు. ఒక మంచి స్టూడెంట్ వాడు ఎవడు, ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకునేవాడు మంచి స్టూడెంట్. దానికి అర్థం కాకపోతే ట్యూటర్నో టీచర్నో అడిగి అక్కడ ఆ విషయాన్ని స్పష్టంగా ఎప్పటికప్పుడు తెలిసినవాడు మంచి స్టూడెంట్. మనసు పెట్టి చదివేవాడు మంచి స్టూడెంట్. పక్కన తన స్నేహితులతో కూడా డిస్కస్ చేసి ఇంకా క్లారిటీ తెచ్చుకునేవాడు మంచి స్టూడెంట్. అంతేగాని పరీక్షల ముందు దాకా సబ్జెక్టులు పక్కన పారేసి అప్పటికప్పుడు ఏదో చదివేయాలి, ఏదో గుర్తుంచుకోవాలి, ఏదో పరీక్షలో దింపేయాలనుకుంటే అతను మంచి స్టూడెంట్ కాదు, మామూలు వెరీ సాధారణ స్టూడెంట్ అవుతాడు. కానీ ప్రతి ఒక్క విద్యార్థి మంచి స్టూడెంట్గానే రాణించాలి. అంచేత వాళ్ళకి మొదటి నుంచి చదువుకుని దేని స్కూల్లో చేరినా కాలేజీలో జాయిన్ అయ్యే దేనికోసమని చక్కగా తాను చదువుకుని చక్కగా రాణించాలని కదా. ఏదో ఎవరి కోసమో జాయిన్ అయ్యి ఎవరి కోసం చదువుతుంటే అది చదువు అవ్వదు. అంచేత ఒక మంచి స్టూడెంట్గా రాణించాలంటే ఏ రంగం, అందులో ఇప్పుడు విద్యార్థులందరూ డిజిటల్ యుగం ఉన్నారు. చేతిలో మొబైల్ ఉంటుంది. ఆ మొబైల్లో ఏది కావాలంటే అవి డయాగ్రామ్స్ ఉంటాయి, లేకపోతే పిక్చర్స్ ఉంటాయి. సబ్జెక్టు తెలుగులో చదివాడికి ఇంగ్లీష్లో అర్థం కాదు, తెలుగులో కాదు ఇంగ్లీష్లో రాసిందని తెలుగులోకి ట్రాన్స్లేట్గా ఏ కాదు తెలుగులో ట్రాన్స్లేషన్ వస్తుంది. ఇంకా చాట్ జీపీటీ చెప్పనవసరం లేదు. మీకు ఏది కావాలంటే ఏ క్వశ్చన్కి వెళ్ళండి ఆన్సర్ మీకు వచ్చేస్తుంది చాట్ జీపీటీ. అందరికీ తెలుసు విద్యార్థులందరికీ. అంటే పూర్వకాలం విద్యార్థికి ఈరోజు విద్యార్థికి చాలా డిఫరెన్స్ ఉంది. అతని చేతిలో మొబైల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, ఎనలిటిక్గా చదివే స్థితి ఉంది. ఏరుగా కాంటే దాంట్లో దానికి వస్తుంది. క్వశ్చన్ అడిగితే క్వశ్చన్కి ఆన్సర్ దిగిపోతుంది. అక్కడ చక్కగా అర్థం చేస్తుంది. అది ఒక విషయం అర్థం కాకపోతే ఎనలిటిక్గా చెప్పేది కేవలం ఒక మొబైల్ ఫోన్ చేయదు. టీచర్స్ అలా చక్కగా ఉన్నారు. అదే కావాల్సిన ఏంటి, ముందు అతనికి నేను చక్కగా చదువుకునే సంకల్పం కాదు. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడు సెన్నట్లుగా అన్నీ ఉన్నాయి అందుబాటులో. చాలా పూర్వకాల విద్యార్థి కంటే ఇప్పుడు విద్యార్థికి ఎంతో ఈజీగా ఉంది చదువు. కానీ ఆ చదువు కాకుండా ఇతర యావగేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇతర ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉంటున్నాయి. దాంతో చదువు రాణించట్లేదు. కానీ చదువు విద్యార్థి చదువు కోసమే. విద్యార్థి దశలో చదువుకోవాలి. ఆ చదువుకునే బెస్ట్ ఫౌండేషన్. ఎవరైతే బెస్ట్ ఫౌండేషన్ ఉండేవారికైతే వాళ్ళు చక్కగా రాణిస్తారు జీవితం. అది గుర్తించాలి. విద్యార్థి దశలో ఎవరైతే మంచి విద్యార్థిగా ఉంటాడో జీవితంలో గొప్పగా రాణిస్తాడు. అతని భవిష్యత్తు భవ్యంగా ఉంటుంది. అంచేత ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పినాడు మీకు గుర్తుకోవాల్సింది, ఈనాడు విద్యార్థులు డిజిటల్ యుగంలో ఉన్నారు. వాళ్ళ చేతిలో ఏ సబ్జెక్ట్ ఎలా కావాలంటే అలాగా, ఏ భాషలో కావాలంటే ఆ భాషలో అలాగే చక్కగా వాళ్ళకి అరచేతిలో పెట్టి ఇస్తుంది. అంచేత టీచర్స్ చెప్తున్నారు, పుస్తకాల్లో ఉన్నాయి, మొబైల్లో చూసుకుంటున్నారు, ఎన్నో ఉన్నాయి. చక్కగా రాణించండి, చక్కగా చదవండి, చక్కగా మంచి విద్యార్థిగా చక్కని భవిష్యత్తుని నెలకొల్పుకోండి. అంచేది ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే, గుడ్ స్టూడెంట్ అనేవాడు కేవలం పరీక్షలో కూడా చదవడం కాదు కదా, మామూలు రోజుల్లో కూడా చదవకుంటున్నాం. అంచేత ఈ చదువుకి మెథడాలజీ ఆఫ్ ది సబ్జెక్ట్, చదివే పద్ధతి అనేది కాస్త కొద్దిగా దాన్ని ఎలా చదవాలని పట్టించుకున్నట్లయితే ఆ పద్ధతిలో చదివితే చక్కగా అయిపోతుంది. ఒక సైకిల్ ఎలా తొక్కాలి అని నేర్చుకుని సైకిల్ తొక్కేసరికి అంతేనా. ఒక బైక్ ఎలా నడిపాలో నేర్చుకుంటే బైక్ ఎంత దూరం వెళ్ళిపోతాడు కదా. ఒక కారు ఎలా నడపాలో నేర్చుకుంటే కాస్త వెళ్ళిపోతాడు. ఆ రంగానే చదివే పద్ధతి ఏంటి అని తెలుసుకుంటే
అంతే, ఏ సబ్జెక్ట్ అయినా తన చేతులు పడిపోతుంది. అయితే ఏం చేయాలని, అదేంటి ఈ చదివే పద్ధతిలో ముఖ్యంగా కావాల్సింది ఏది చదవాలనుకుంటున్నారో దాన్ని ఎన్నిక చేసుకోవాలి. ఇవాళ చదువుకోవాలి, ఈరోజు ఈ పూట చదువుకోవాలి, లేదు ఇప్పుడు చదువుకోవాలి. ఏ సబ్జెక్ట్ చదువుదాం అనుకుంటున్నారు, ఏ టాపిక్ చదవాలనుకుంటున్నారు ముందు తెలుసుకోండి. గందరగోళం ఏం చదివినా సరేలే ఇదే అనాలి కాదు. ఏ టాపిక్ చదవాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏది అవసరం ఉంది. ఒకవేళ డిఫికల్ట్ టాపిక్ అండర్స్టాండ్ చేసుకుందాం అనుకుంటాడా, దానికి ఒక టైం ఉంది. డిఫికల్ట్ టాపిక్స్ అన్నీ కూడా ఎప్పుడో సాయంత్రం నిద్ర ముందో కాదు, తెల్లవారు లేచి చదవండి. ఎంత తేలిగ్గా అర్థమైపోతుందో తేలిగ్గా నిద్రపోవాలి. ఫుల్గా రాత్రి నిద్రపోయి మెలకు వచ్చాక తెల్లవారుజామున అది 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, లేదు 7 గంటలు అవ్వచ్చు. రాత్రంతా నిద్రపోయాడు, 8 గంటలు నిద్రపోయాడు. వాళ్ళేంటి చదవండి, పుస్తకం తీసుకోండి, చక్కగా పడుతుంది. ఎందుకంటే స్ట్రెస్ అంతా పోతుంది. అంచేత ఏది చదవాలనుకుంటున్నారో దాన్ని ఎన్నిక చేసుకోవాలి. ఫస్ట్ దానికి అంటే కూడా. రెండోది, ఒక చదివే సబ్జెక్టు దేనికోసం, కాన్సెప్ట్ ఏంటి, అంటే ప్రధాన ఉద్దేశం, మీరు చదివేదానికి ఉద్దేశం ఏంటి. అది పరీక్ష కోసం చదవాలనుకుంటున్నారా, లేదా ఒక వ్యాసంలాగా చదవాలనుకుంటున్నారా, లేకపోతే విషయాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారా. మీ చదువుకి ఆ సబ్జెక్ట్ విషయంలో మీకేంటి పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వడం కోసం చదవాలనుకుంటున్నారా, లేదా మామూలుగా అర్థం చేసుకుందాం అని అనుకుంటున్నారు. అంటే కాన్సెప్ట్ అంటే ప్రధాన ఉద్దేశము, అది ముందు తెలుసుకోండి దేనికోసం చదువుతారు. అంతేగాని తీసి ఏదో చదవాలిగా చదువుదాం అని అంటే అలా కుదరదు. మీరు దేనికోసం చదువుతున్నారు అనేది అర్థం చేసుకోండి. అంచేత చదువుతున్నప్పుడు మళ్ళీ మనసు పెట్టి ఇంకేం పక్కన వెనక చేయకండి, ఇటు చూడకండి, ప్రశాంతంగా కూర్చొని చదివే దాన్ని అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. ప్రతి వర్డ్ చదివి. ఒకవేళ ఆ వర్డ్ అర్థం కాలేదు వెంటనే చెప్పాగా మొబైల్లో మీకు కాదు ఏది కాదు దాని అర్థం వెంటనే వస్తుంది. దీని అర్థం ఏంటి, వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ తీసుకోండి. పోస్ట్పోన్ చేయదు, ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. డిక్షనరీ అయినా చూడండి, లేదు మొబైల్లోకి వెళ్ళి వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అని చదువుకోండి. చదవండి. కాలేజ్ చాట్ జీపీటీలోకి వెళ్ళి దాని గురించి అర్థం ఇంకా వివరణ కోరుకోండి, చదవండి, తెలుసుకోండి. ఎందుకు అర్థం కాదండి, సబ్జెక్ట్ ఎందుకు మీకు అధీనంకి రాదు, మీ చేతిలో ఉండి ఒదిగి ఉంటుంది చదివే సబ్జెక్టు. కావాల్సింటే శ్రద్ధగా ఉండాలి, శ్రద్ధ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి. ఆ రెండు మాత్రంతో అంతే చదువుతాడు దాని విషయాన్ని అవగాహన చేసుకోండి. అంటే ఇవన్నీ మీకు తెలియని కాదు, కానీ మనం పాటించాం. అందరికీ అన్నీ తెలుసు, ఏంటి ఇవన్నీ మనకు తెలిసా కదా, ఏంటి నేను చెబుతున్నాడు అయినా ఇవన్నీ మనకు తెలిసా కదా, కానీ పాటించాం. అందుకని ఇంతమంది విద్యార్థులు పరీక్షలు దొరుకుతున్నారు, సబ్జెక్ట్ లేకుండా ఉంటున్నారు చేతిలో. పరీక్షలు పాస్ అవుతున్నారు, విషయ జ్ఞానం మాత్రం ఉంటుందా, ఎందుకంటే చదవలేదు. పరీక్ష కోసం చదివేట్లయితే సబ్జెక్టు అవగాహన ఉండదు, పరీక్ష రాసేయచ్చు, పాస్ అయిపోవచ్చు, కానీ ఆ సబ్జెక్టు మీద ఏ రకమైన వాళ్ళకి కంట్రోల్ ఉండదు. అంచేత చదువు అంటే మామూలు సబ్జెక్ట్ చెప్పుడు మాత్రం పరీక్షల కోసం తక్కిన రోజులు మాత్రం సబ్జెక్టు కోసం చదవండి. మామూలు రోజుల్లో ఎప్పుడో సంవత్సరాంతానికి పరీక్షలు వస్తాయి. ఇవాళ మొత్తం ఇయర్ ప్రారంభం, అకాడమిక్ ఇయర్ ప్రారంభం, ఇవాళ సబ్జెక్ట్ అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. ఏమిటి విషయం అని తెలుసుకొని ప్రయత్నం చేయండి. పరీక్ష ముందు అవుతారా, పరీక్ష కోసం వరకే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఆ క్వశ్చన్స్ క్వశ్చన్స్ దగ్గర పెట్టుకుంటారు, ఈ క్వశ్చన్స్ ఆన్సర్ ఎలా రాయాలి, ఈ క్వశ్చన్స్ ఆన్సర్ ఎలా రాయాలి. అప్పుడు పరీక్షల ముందు చదువు వేరు, మామూలు రోజు చదువు గుర్తుంచుకోండి. పరీక్షల ముందు చదివే చదువు వేరు, మామూలు రోజుల్లో చదివే చదువు వేరు. మామూలు రోజుల్లో కూడా పరీక్షలాగానే ఏ సంబంధం లేదు, తీసే ఇది అవసరం లేదులే, ఇది రాదులే అని అనుకో, అది పరీక్షల ముందు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మాత్రం అవగాహన చేసుకొని ప్రయత్నం చేయండి. జాతకంగా చదివింది కొంత మర్చిపోవచ్చు మనం, కానీ ప్రధానమైన విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది ఒక గుడ్ స్టూడెంట్ చదువులో చక్కగా రాణించాలంటే అతనికి కావాల్సిన గుణాలు, చదువు విషయంలో మంచి స్టూడెంట్గా రాణించాలంటే ఉండాల్సిన గుణాలు ఇది. అయితే ఈ చదువులో మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. మరి ఎలాగా ఈ లెర్నింగ్ నేర్చుకోవడం అనేది రకరకాల, మనం కిందసారి కూడా మనం తెలుసుకునేది నేర్చుకోవడం అనేది కొంతమంది ఏమో చూస్తే బాగా గుర్తుంటుంది,
ఏదైనా చూసేది బాగుంటుంది. కొంతమంది వింటే బాగుంటుంది, కొందరు రెండు కలిపితే బాగుంటుంది. అవి కొంత బొమ్మలు చూస్తే గుర్తుంటుంది. ఈ రకంగా చదువు బట్టి ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక లెర్నింగ్. మెయిన్గా ఎక్కువ మంది మాత్రం విజువల్. దాని కళ్ళ ముందు ఉంటే అది చక్కగా అర్థమవుతుంది. అంటే విజువల్గా చేత మామూలుగా లెర్నింగ్ దాంట్లో అంటే విజువల్ లెర్నింగ్ అంటాం. ఆ విజువల్ అంటే చూసి కళ్ళకి కనబడుతుంది. దాంట్లో ఉంటాయి పిక్చర్స్ ఉంటాయి. పిక్చర్ చూసి బాగా చూసి చక్కగా చూసే పిక్చర్ ఇది అనేది. ఆ పిక్చర్స్ చూసి ఆ పిక్చర్లో ఏముంటాయి. ఒక ఆవు ఉంది అనుకోండి, మీరు ఆవు ఎప్పుడు చూడాల అనుకుందాం, ఆ ఆవుని మీరు చూడలేదు. ఆవు గురించి చదవాలంటే ఆవు బొమ్మ ముందు పెట్టుకుని ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, ఆవు తెల్లగా ఉంటుంది, టోక ఉంటుంది, ఇవి ఉంటుంది, నువ్వు చదువుకున్న కళ్ళ ముందు కనబడుతుంది, గుర్తుండిపోతుంది. అలాగా కూడా మీరు ఎంత ఆవు ఉంటుంది, ఆవుకు నోరు ఉంటుంది, తలకైతే పెద్దగా ఉంటుంది, చెవులు ఉంటాయి, దానికి 4 కాళ్ళు ఉంటాయి, అడ్డంగా ఉంటుంది, దాని తోక ఉంటుంది, అది తెల్లగా ఉంటుంది, కొన్ని తేడాగా ఉంటాయి అని మీరు చదివారనుకోండి వరకు గుర్తెక్కదు. కానీ ఆవును ఒక్కసారి చూశారు అయిపోయింది. దాని ఏంటారు పిక్చర్స్ రూపంలో. అలా డయాగ్రామ్స్ కొన్ని అన్ని బొమ్మలు ఉండవు కదా, డయాగ్రామ్ గీస్తారు. ఆ డయాగ్రామ్ గీస్తే డయాగ్రామ్ లోపల ఉంటాయి. అలాగే సింబల్స్ ఉంటారు కొంతమందికి, ఆ సింబల్స్ పెట్టి గుర్తుంటాయి. దాని ఒక ఉదాహరణ సింబల్స్. అలాగే ఫ్లోర్ చార్ట్స్ ఒకటి కిందగా ఒక సబ్జెక్ట్ని పెడుతుంటే ఒక నది రావాలి. నది అంటే నది గురించి చెప్పాలంటే ఫ్లో చార్ట్. నది ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడ కొండల్లో ఎక్కడో పెద్ద ప్రదేశాల్లో వర్షం కురిస్తే ఆ నీరు సెలయేళ్ళలాగా వచ్చి చివరికి నదిలాగా ఉంది. ముందు కొండ ప్రాంతాలు, సెలయేళ్ళు, కింద వచ్చి నది కింద అయింది, ఎన్నో వచ్చేలాగా. ఇలా వస్తుంటే మళ్ళీ పక్కన వస్తుంటే మళ్ళీ వాగులు వస్తాయి, ఆ వాగులు కొలుస్తాయి, దాంట్లో ఇంకా పెద్ద అయిపోతుంది. ముందు పుట్టిన చోట ఇలాగే చిన్నది. ఇప్పుడు కృష్ణాదేవి పుట్టిన చూడండి, చిన్నది గుంటు, ఇదేనా చిన్నదా అనిపిస్తుంది, మనకు పెద్దది కనిపిస్తుంది అది ఇక్కడ. అక్కడ ఎందుకని అనేక పాయలు కలిసి అవి వస్తుంటే అనేక వాగులు కొలుస్తాయి. దాంట్లో వాగులు వేసి అదే చివరి అలా చివరికి వచ్చి పెద్దది అయిపోతుంది. పెద్ద అయిపోయి మళ్ళీ మధ్య దాని ఆనకట్టలు కడతారు, ఇంకా ఇలా ఉంటుంది. అక్కడ చివరికి సముద్రం వస్తుంది. దాన్ని మీరు ఆ నది కృష్ణా నది గురించి చదివి రాయాలనుకోండి, కృష్ణానది గురించి మొత్తం ఇలా గోదావరి నది అనుకోండి, ఎక్కడ పుట్టింది, ఏముంది, ఆ దాంట్లో ఎన్ని వాగులు వచ్చి కలిసాయి, చిన్న చిన్న నదులు వచ్చి కలుస్తాయి, చిన్న చిన్న నదులు కూడా వచ్చి కలుస్తాయి, అవన్నీ కలిసి ఇంత నది అయ్యింది. దానంతా మీరు ఫ్లో చార్ట్స్. కృష్ణానది అనగానే మీరేం చేయాలి, కృష్ణానది అనగానే ఇలా ఊరికి ఇది వచ్చి కలిసింది, ఈ వాగు వచ్చి కలిసింది, ఆ చిన్నది వచ్చి కలిసింది, ఈ చిన్నది కుడిపు కలిసింది, ఎడవైపు వచ్చి కలిసింది, ఈ రాష్ట్రం కలిసింది, ఆ రాష్ట్రం కలిసింది అని ఊరికి చదివితే గుర్తుండదండి. తీసుకోండి గీత, ఒక తెల్లకాయ తీసుకోండి, తెల్లకాయత మీద దాని మీద చక్కగా మీరు తెల్లకాయత మీద ఇలాగ పెట్టుకుని ఇలాగ ఎక్కడికి అన్నీ ఇలా పెట్టింది, ఇక్కడ ఈ వాగు వచ్చింది, ఆ వాగు, ఈ నది చిన్న నది, ఈ చిన్న నది కలిసింది, ఇవన్నీ ఇలా పెట్టుకుని పక్కన ఏ రాష్ట్రాల నుంచి వచ్చింది, ఎక్కడ దాకా వచ్చింది అక్కడ రాసుకోండి, గుర్తుండిపోతుంది. ఫ్లోర్ చార్ట్స్ అంటాం. చివరికి వెళ్ళి వచ్చి బంగాళాఖాతంలో కలిసింది, ఏ అక్కడ రాష్ట్రాలు, పక్కన పట్టణాలు, ఇవన్నీ రాసుకోండి. అదే మీరు ఊరికే చదువుతుంటారు, ఇవి చదువుకుంటారు అనుకోండి, బుర్రకు ఎక్కదు. ఫ్లో చార్ట్స్ అంటాం. ఆ ఫ్లో చార్ట్స్ అనేది రాసుకోవాలి. అలాగా గుర్తుంచుకోవడానికి కావాల్సింది అంటే ఏం కాదు, విజువల్ లెర్నింగ్లో పిక్చర్స్, డయాగ్రామ్స్, సింబల్స్, తర్వాత ఫ్లో చార్ట్స్. ఆ ఫ్లో చార్ట్స్ మనం చేస్తాం. ఇంకా ఆడిటరీ లెర్నింగ్ అంటే ఇవి వింటూ, రేడియోలో వింటాను, లేకపోతే ఒక దాంట్లో వింటాను, మన దాంట్లో అది వింటూ చేయడం, కళ్ళకి ముందు కనబడదు, కానీ వాయిస్ కూడా. అలాగే లెక్చర్స్ అంచేత దీంట్లో మనం వచ్చే సెమినార్స్కి వెళ్తాం. సెమినార్స్లో వాళ్ళు మాట్లాడుతుంటారు, వీళ్ళు మేధావులు చెప్తుంటారు, అవన్నీ సెమినార్స్ వింటుంటే ఆరంగా వస్తుంది. అలాగే ఒక వర్క్షాప్స్కి వెళ్తాం. వర్క్షాప్స్లో మనకి అన్నీ కూడా అక్కడ కూడా చెప్తారు, అది కూడా చెప్పి వింటుంటాం. అలాగే లెక్చర్ మేధావు లెక్చర్ ఇస్తే చదువుతాం. డిస్కషన్స్ పెద్దవాళ్ళతో డిస్కస్ చేస్తాం, మన తోటి విద్యార్థులతో మనం డిస్కస్ చేస్తాం టాపిక్ గురించి, అది గుర్తుండిపోతాయి. అంచేత ఒకటి విజువల్, ఆడిటరీ అంటే మూడుదంటి మీరే పుస్తకం చదువుతారు, రీడ్ అండ్ రైట్. పుస్తకం చూస్తూ పక్కన పాయింట్ నోట్ చేసుకుంటారు, చదువుతూ ప్రతి చూస్తూ పక్కన పాయింట్ నోట్ చేసుకుంటారు, చదువుతుంటారు. అది చాలా గుడ్ హ్యాబిట్.
మనకు ఎప్పుడు కూడా విజువల్గా ఉండకపోవచ్చు, లేకపోతే ఆడిటరీగా ఉండకపోవచ్చు. పుస్తకం మొత్తం ఎప్పుడు మొత్తం ఉంటుంది కదా, ఆ పుస్తకం పెట్టుకుని పాయింట్స్ రాసుకోండి, గుర్తుండిపోతుంది. చదవడమే కాదు, పక్కన పాయింట్లు మన పక్కన వేరే తెల్ల పుస్తకం పెట్టుకుని దాంట్లో రాసుకోండి. చాలా వండర్ఫుల్ హ్యాబిట్, విద్యార్థికి తప్పకుండా ఉండాల్సిన హ్యాబిట్ అది. అలాగే కైనెసిటిక్ లెర్నింగ్ అంటారు. ఈ కైనెసిటిక్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ బై డూయింగ్, చేస్తూ ఒక చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాం మనం ల్యాబొరేటరీలో చేసిన ఎక్స్పెరిమెంట్సే కదా. అంచేది ఒక ఫిజిక్స్ పాఠం ఉంది, ఒక కెమిస్ట్రీ పాఠం ఉంది. అది చక్కగా ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని గుర్తుంచుకోవడం. అదేంటి, లెర్న్ బై డూయింగ్, చేసి నేర్చుకోవడం. మా సైన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అది చేస్తాం, ఎక్స్పెరిమెంట్లు చేస్తూ నేర్చుకుంటాం. అందుకనే సైన్స్ సంబంధించిన కానీ ఏదైనా సరే మీరు ఎప్పుడు కూడా మిస్ అవ్వకండి. సరదాగా చేయడం కాదు, మనసు పెట్టి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చిన్న చెప్తాను చూడండి, మామూలు ఎక్స్పెరిమెంటు, పసుపు సున్నం కలిపితే పారాయణ అవుతుంది, దాంట్లో నిమ్మకాయ పిండితే మళ్ళీ మామూలే పసుపు అయిపోతుంది. చెప్తున్నాం, గుర్తుండదు. మీరేం చేయాలి, పసుపు సున్నం కలిపితే అది ఎర్రగా మారుతుంది, పారాయణ అంటే ఎర్రగా మారుతుంది. పసుపు తీసుకోండి, సున్నం తీసుకోండి, పసుపులో సున్నం నీళ్ళు పోయండి, అంతే. పసుపు ఎలా ఏమైపోతుంది, ఎర్రగా అయిపోతుంది, పారాయణ అయిపోతుంది. మళ్ళీ దాన్ని మా బాస ఏం చేయాలి, నిమ్మకాయ రసం పెట్టండి, నిమ్మరసం పెట్టండి, నిమ్మరసం పెడితే మళ్ళీ పసుపు అయిపోతుంది. అదంతా కెమికల్ రియాక్షన్. సింపుల్ ఎక్స్పెరిమెంట్. యాసిడ్ ఆల్కలి రెండే. యాసిడ్ పక్కన నేచర్ ఏంటి, ఆల్కలి నేచర్ ఏంటి, అది ఏ రంగా మారుస్తుంది. సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఇంక మర్చిపోతారా, మర్చిపోరు. అందుకనే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్స్ క్లాస్ని ఎగ్గొట్టడానికి వీలు లేదు. మీరు చేతితో చేసి మీ కళ్ళతో ఆ ప్రయోగాలు చేస్తారు. అది కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, లేదా ఇంజనీరింగ్ సంబంధించి కావచ్చు, ఏదైనా సరే డూ ఇట్ ప్రాక్టికల్లీ. ఆ రంగా ఈ నేర్చుకోవడానికి దీని ఏమంటారు, మెథడాలజీ ఆఫ్ ది సబ్జెక్ట్ వెళ్ళారు, ఎలా నేర్చుకుంటాం అనేది. ఇంకా ఇక ఏం చేయాలి, మీరు ఒక్కోసారి ఏం చేయాలి, మామూలుగా ఎవరైతే చక్కగా మంచి స్టూడెంట్గా రాణించాడు ఎప్పుడైనా అడగండి మీరు, ఏంట్రా నువ్వు ఎలా రాంత చక్కగా తయారావు అని. మామూలుగా మన వాళ్ళు ఏం చేస్తారంటే వాడు మేధావి అని కొట్టేస్తాం. మేధావి కాదు, మేధావి స్ట్రగుల్ అవుతాడు, తెగ స్ట్రగుల్ అవుతాడు. స్ట్రగుల్ అయినవాడే వాడు మన థామస్ ఆల్వా ఎడిసన్ అంటాడు, జీనియస్ ఇది 1% ఇన్స్పిరేషన్, 99% పెర్స్పిరేషన్ అంటాడు. ఆల్వా ఎడిసన్ తెలుసు కదా, ఎన్నో వందల కనిపెట్టాడు. ఏంటని చెప్పింది, జీనియస్ మేధావితనం అనేది మనకు 1% పుట్టుకుతూ వచ్చేది. ఆ మేధావితనం 99% మన కృషి శ్రమ వల్ల వచ్చినట్టు. శ్రమ అంచేత ఎవడానికి వచ్చి తేలిక కొట్టిపారుస్తాం, కానీ వెనకాల శ్రమని మనం గుర్తించాం. శ్రమ చాలా ఉంటుంది. ఆ శ్రమ దాంట్లో అంచేత ఏం చేయాలి, ఏరుగా చేయాలి. అంచేత మామూలుగా అయితే ఎలాగా ప్రతి విద్యార్థి తను తెలుసుకుని ఒక సబ్జెక్టు తన విషయంలో చదువు విషయంలో తనకి ఏంటి, తన స్ట్రెంగ్స్ ఏంటి, తన వీక్నెసెస్ ఏంటి, తనకు ఆపర్చునిటీస్ ఏంటి, తనకి ఉన్న థ్రెట్స్ ఏంటి తెలుసుకో. దేంట్లో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఇది గురించి మనం ఎదురుగా మనం తెలుసుకున్నాం. అంచేత నేను ఎక్కువ చెప్పట్లేదు, కానీ సందర్భం వచ్చే కనుక ఏదైనా సరే మనిషికి డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ అంచేత ఆ రంగం చేసుకోవాలి. అలాగే మనిషికి కావాల్సిందంటే ఎందుకోసం చదువుతున్నావు అనేది ముఖ్యంగా కావాలండి. దేనికోసం చదువుతున్నావు, అర్థం చేసుకొని చదువుతున్నావా, పరీక్ష కోసం చదువుతున్నావా అని అది అర్థం చేసుకోవాలి. అంచేత ప్రతి వాళ్ళు తన చదువులో గోల్స్ పెట్టుకోవాలి. ఆ గోల్స్ ఏమో స్మాల్ గోల్సా లార్జ్, అది ఎక్కువ కాలం కష్టపడిందా లేదు, ఎంత కొద్ది ఎఫెక్ట్తో గుర్తుంది లేదా అనేది ఆ గోల్స్, స్మాల్ గోల్స్ అది. అంచేత ఈ రకంగా వాటి బెస్ట్ టైం చెప్పే కదా, మీరు చదువు నేర్చుకోవడానికి బెస్ట్ టైం ఏంటంటే మార్నింగ్ టైం బెస్ట్ టైం. అంచేత బెస్ట్ ప్లేస్ టు స్టడీ. చాలామంది ఎక్కడ అంటారు, ఎక్కడ వెతుకుతున్నాయి.
బెస్ట్ ప్లేస్ ఇంట్లో గోల లేకుంటే ప్రశాంతంగా చదువుకొని ఇంట్లో ప్రశాంతంగా. ఇంట్లో చాలామంది చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారని అక్కడ కుదరపోతే లైబ్రరీలో చదువుకోండి, లేకపోతే ఇంట్లో మీ ఇంటి ఒక తోట ఉంటే తోటకి వెళ్ళి చదవండి, పార్కు దగ్గర ఉంటే పార్కులు వెళ్ళి ప్రశాంతంగా దూరంగా పోయి చదువుకోండి, పార్కులు వెళ్ళి చదువుకోండి. ఎవరికి చూడదు, ఎవరు నడుస్తున్నా చూడదు, ఏముందో చూడదు. ఒక జస్ట్ పార్క్, ఒక చెట్టు అని కాదు, చెట్టు పక్కన ఒక గుబురు పక్కన కూర్చుని చదువుకోండి, పక్కన పట్టించుకోదు. అంచేత మీకున్న చదువుకోవడం ఒక ఎక్కడైనా ప్రశాంతత కావాలి, మనసుని ఎవడు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. లైబ్రరీలో చదువుకోవచ్చు. మీ గది చక్కగా ఉంటే ఇంట్లో గది ఇవ్వండి, ఇంట్లో చదువుకోండి. చక్కగా గాలి వెలుతురు చెట్లు మాత్రం ఉండాలి. ఎందుకంటే చెమట పట్టేస్తుంటే మీరు చదివితే చెమటనే తుడుచుకుంటారా, చదువుకుంటారా అంచేమని తీసుకున్నారుగా. మరి వచ్చే ఎపిసోడ్లో మనం ఈ మైండ్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని తెలుసుకున్నాం. అంత సెలవు, మరి నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.